శనివారం రాత్రి కురిసిన వర్షము, వడగళ్ళు, దానితో పాటు వచ్చిన గాలి, వీటి అన్నిటి కారణంగా దాదాపుగా 4,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. ఈ లింగాల మండలంలోనే కోమనూతల, తాతిరెడ్డిపల్లి, చెర్లోపల్లి, ఎగోపల్లె, పార్నపల్లె, ఇంకా పక్కన అనంతపురం జిల్లాలోని నిర్జాంపల్లె అండ్ రాడితోట, దాదాపుగా ఇవన్నీ 4,000 ఎకరాలకు సంబంధించిన పంట నష్టం జరిగింది. ఇక్కడే ప్రభుత్వం అన్నది ఇక్కడే మానవత్వ దృక్పథంతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎకరాకు పెట్టుబడి ఖర్చు కనీసం అంటే ₹1,50,000 పైసలకు మాటే. తీరా పంట చేతికొచ్చే సమయానికి పరిస్థితి ఈ మాదిరిగా ఉత్పన్నం కావడంతో దాదాపుగా రైతన్నలు 10 లక్షలు, 15 లక్షలు, 15 లక్షలు, 10 లక్షలు ఇవన్నీ కూడా నష్టపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, పంటల బీమాకు సంబంధించి మొట్టమొదటి ఇష్యూ లేవనెత్తుతా ఉన్నా. ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఇంతకు ముందు ఒక హక్కుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగేది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమాను ఎత్తేసాడు. ఎత్తేయడం ఒక సిన్ అయితే, ఎత్తేయడం ఒక నేరం అయితే 2023-24కు సంబంధించిన ఖరీఫ్ అంటే 2023 జూన్లో వేసిన పంటలకు, ఖరీఫ్లో వేసిన పంటలకు 2024 మే జూన్ మాసంలో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి ఉంటే 1,280 కోట్లు కట్టి ఉంటే 2023కు సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన రైతన్నలకు మేలు జరిగి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. వచ్చిన వెంటనే తాను 2023-24కు సంబంధించిన ఖరీఫ్ సంబంధించిన ప్రీమియం సొమ్మును ఎగరగొట్టేశాడు కట్టకుండా. దానివల్ల ఆ 1,280 కోట్ల రూపాయలు కట్టని కారణం వల్ల 2023 ఖరీఫ్ పంట వేసిన రైతన్నకు తీవ్ర నష్టం జరిగింది. మళ్ళీ ఈరోజు 2024 ఖరీఫ్ పంటకు సంబంధించిన విషయాలు మనం ప్రస్తావిస్తూ ఉన్నాం. ఈరోజు 2024 ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కనీసం ఈ మేలో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కట్టేందుకు ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏం చేస్తూ ఉన్నాం. కనీసం కడితే కొద్దో గొప్ప అన్నా, కనీసం కొద్దో గొప్ప ఊరటన్నా ఉంటుందేమో అని. రెండో విషయం, ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఏమిటి? ఈ మనిషి ఏ దానికి కోసం కట్టించుకున్నాడు? అసలు ఉచిత పంటల బీమా కింద, ఈ క్రాప్ కింద వీళ్ళందరికీ ఉచిత పంటల బీమా అనేది ఉందా లేదా? మీరు ఇచ్చిన జీవో చూస్తే ఫేస్ట్ మేనర్లో తీసేస్తున్నామన్నారు. మరి ఫేస్ట్ మేనర్లో తీసే కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉందా లేదా? అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ పరిస్థితిలోనే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఇప్పటికే పంటలు నష్టపోయాయి. మొన్న రంగు మారిన ధాన్యం పరిస్థితి చూస్తాం, మేజ్ పరిస్థితి చూస్తాం, జవార్ పరిస్థితి చూస్తాం.
అన్ని రకాలుగా ఖరీఫ్ పంటల వల్ల ఈ పంటలు వేసిన రైతులందరూ కూడా నష్టపోయిన పరిస్థితిని మనం చూసాం. 2013 ఖరీఫ్లో అదే జరిగింది, 2024 ఖరీఫ్కు సంబంధించి 2023 ఖరీఫ్లో ఇదే జరిగింది, 2024 ఖరీఫ్కు సంబంధించిన ఈ పంటలకు సంబంధించిన పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే కనిపిస్తూ ఉంది. సో వెంటనే ప్రభుత్వం అన్నది మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అన్నది కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం ఖచ్చితంగా కట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కూడా ఇన్సూరెన్స్ కట్టలేదు అన్న పరిస్థితి ఉత్పన్నం కాకూడదు. ఈ క్రాప్ అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు నిర్వహిస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఖచ్చితంగా ప్రతి రైతును కూడా నమోదు చేసి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా గట్టిగా ప్రెజర్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు రావాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్ల రైతులకు రైతు భరోసా కింద నేరేడు సంవత్సరం రావాల్సిన ఇంతకుముందు 13,500 అన్న కనీసం రైతులకు పెట్టుబడి సహాయం కింద వచ్చేది. ఈయన వస్తూనే 26,000 ఇస్తానన్నాడు. 26,000 రూపాయలు ఇలా 26,000 కనీసం 20 రూపాయలు కూడా ఇలా. ఇప్పటికే రైతులకు ఈయన వస్తూనే సున్నా వడ్డీ కింద రైతులకు ఇవ్వాల్సిన సొమ్ము కూడా ఎగరగొట్టేసినాడు ఈయన వస్తూనే. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి చూస్తే ఇక్కడే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది. పులివెందుల అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తూ ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందుల రాష్ట్రంలో నెంబర్ 1. పులివెందుల అరటి సాగులో ఇక్కడ పులివెందుల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం. అక్కడే కన్నా యూజర్ ఏజెన్సీని కన్నా ఇచ్చి ఉండింటే 500 మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి యూజర్ ఏజెన్సీని కన్నా పెట్టి ఉండింటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు. వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది. మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినామో 2 కంటైనర్లను పెట్టి అరటికి సంబంధించి అవి ఇంకా ప్రోత్సహించబడేటివి. ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే ఒకవైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే మరోవైపున రేటు చూస్తామా అంటే నెల కిందట 26,000 పలికిన రేటు ఈరోజు 9,000 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. 9,000 కూడా కాదు, ఇంకా 9,000 కూడా కాదు సార్, ఇంకా తక్కువ అంటున్నారు. వ్యాపారస్తులు ఎంత అంటే బండి పంపడు సార్. ఈరోజు 9,000 కాదు 6,000 అని చెప్తున్నారు రైతులందరూ. ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా. ఇట్లా మిర్చి పంట అయినా అదే పరిస్థితి, ధాన్యం కొనుగోలైనా అదే పరిస్థితి. 300 నుంచి 400 రూపాయలు పర్ టన్ను రైతు నష్టపోయిన పరిస్థితి. మిర్చికి 11,800 రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు. ఇంతవరకు 1 కేజీ కొనుగోలు చేయాలి ఒక రైతు దగ్గర నుంచి. పెసర పరిస్థితి అదే, శనగల పరిస్థితి అంతే, మినుముల పరిస్థితి అంతే, కందుల పరిస్థితి అంతే.
ఏ పంటకు ఈరోజు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. రైతన్నలకు చీనీ చెట్లకు సంబంధించి గతంలో ఎప్పుడు చూడని రేటు వైఎస్ఆర్సీపీ హయాంలో రేట్లు వస్తే టన్ను లక్ష రూపాయలు 75,000 రూపాయలు అమ్మిన రోజు నుంచి చూస్తే సూట్ అనేది లేకోకుండా కమిషన్ అనేది లేకుండా కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు 23,000, 15,000. ఈరోజు 23,000, 15,000, 18,000. కోవిడ్ టైంలో లారీలు డీజిల్ మనమే పెట్టి రైతులకు డైరెక్ట్ అకౌంట్ వేసినాం సార్. 12 కోట్ల రూపాయలు రైతులు డైరెక్ట్. అరటి రేటు మన కోవిడ్లో కొనేంత రేటు ఉంది సార్. లారీలు మనమే పెట్టి దారుణంగా ఉన్న పరిస్థితి. నేనైతే ఒకటి చెప్తా ఉన్నా, ఈ 4,000 ఎకరాలకు సంబంధించిన ఈ ప్రతి రైతన్నకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరిగేందుకే చేసేందుకే ఈరోజు నా ఈ పర్యటన. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి, ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రావాలి. ఏ రైతన్నకు కూడా ఇవి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ను ఇప్పిస్తా, ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను. ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు మళ్ళీ ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళీ ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతన్న. ఇది ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో, అధికారంలో మనం లేము, ప్రతిపక్షంలో మనం ఉన్నాం, అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తాం. అది రాబోయే రోజుల్లో అవినాష్తో నేను మాట్లాడుకొని అవినాష్ ప్రతి రైతుకు మేలు జరిగేట్టుగా, ఎంతో కొంత మేలు జరిగేట్టుగా అవినాష్ ద్వారా అది చేయించే కార్యక్రమం కూడా చేస్తాం.